అందరికీ నమస్కారం అండి. వేసవిలో విరివిగా దొరికే పనసపళ్ళు తొనలు విరివిగానే తింటూనే ఉంటాము ఎక్కువగా. అందులో ఉండే గింజల్ని అంతగా పట్టించుకోము. అలాంటి గింజలతోటి ఇప్పుడు ఘాటైన, పులుపైన ఒక మంచి రుచికరమైన ఆవకాయ తయారీ విధానం చూద్దాం. ఈ పనస గింజల ఊరగాయ రుచిలో అద్భుతమైనది మాత్రమే కాదండి, ఇందులో ప్రోటీను, ఫైబర్లు సమృద్ధిగా ఉండి అన్నం నుంచి పరాటాల వరకు ఎంతో రుచిగా ఇచ్చే ఈ ఊరగాయ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. శుభ్రంగా కడిగిన 1.5 కప్పుల పనస గింజల్ని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకుని ఒక గ్లాస్ నీరు పోసుకుందాం. అలానే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇలా 2 విజిల్స్ వచ్చి చల్లారిన కుక్కర్ మూత తీసుకుని ఒక స్ట్రైనర్లోని ఈ పనస గింజలన్నిటినీ వేసి వడగట్టుకుందాం. పనస గింజలు చల్లారిన తర్వాత పైన ఉన్న హార్డ్ స్కిన్ తీసుకొని గింజని 2 ముక్కలుగా కట్ చేసి ఒక పొడి టవల్ మీద వేసుకుని ఆరనిద్దాం తడి తగ్గే వరకు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద వేగిన తర్వాత దానిలో మరో టేబుల్ స్పూన్ ఆవాలు వేసి కొద్దిసేపు వేయించుకుని వీటిని చల్లారనిచ్చి మెత్తటి పౌడర్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1/2 కప్పు నూనె వేసి కట్ చేసి పెట్టుకున్న పనసగింజ ముక్కలన్నిటినీ వేసుకుని 3 నుంచి 4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. ఇలా ఎందుకు ఫ్రై చేసుకుంటున్నామంటే ఇంకా తడే ఏమన్నా ఉంటే పోయి పనసగింజల ఊరగాయ షెల్ఫ్ లైన్ పెరుగుద్దండి. అలానే మెత్తగా ఉన్న ఈ పనసగింజలు కొంచెం క్రంచీగా కూడా తయారవుతాయి. కొత్తగా ఛానల్ చూసేవారు మరిన్ని కొత్త రకపు వంటకాలు కావాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి. అలానే ఎక్కువ మందికి షేర్ చేయండి. పనసగింజల్లోని 100 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారండి పెద్దలు. అలానే మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు పనసగింజల్ని తరచుగా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయని కూడా చెప్తారండి. ఇలా పనసగింజలు బాగా వేగి నూనెంతా పైకి తేలుతుందండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా మొత్తం అంతా తీసుకున్న తర్వాత మరొక 4 టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడైన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లి, ఒక 2 ఇంచుల అల్లం పొట్టు తీసింది వీటన్నింటినీ చాపర్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకొని వాటిని కూడా వేద్దామండి. అలానే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చివాసన కరివేపాకు వేగే వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుంటూ ఉందాం. పంజెంట్ టేస్ట్ తోటి పుల్లగా రుచిగా ఉండే ఈ పనసగింజల ఆవకాయని తప్పకుండా తయారు చేసుకుని రుచి చూసి ఒక కామెంట్ రాయండి. అలానే అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయింది, కరివేపాకు కూడా వేగిందండి. ఇప్పుడు దీనిలో మనం ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దానిలో ఒక టీ స్పూన్ పసుపు, ఒక 1/4 కప్పు కారం వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న పనసగింజ ముక్కల్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఆవా మెంతిపిండి వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి తాలింపు అంతా వేసేసుకుని వేడి మీద ఉన్నప్పుడు వేసుకున్న ఏమవ్వదండి. వేసుకున్న తర్వాత మంచి గుమగుమలాడుతున్న ఈ వాసనలతోటి కడుపు నిండిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ పనసగింజ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దాన్ని చల్లారడానికి ఒక 2 నిమిషాల పాటు వదిలేసుకుందామండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు పనసగింజల్ని డైట్లో యాడ్ చేసుకోవచ్చు. అలానే గుండె ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరుస్తుంది. అలాగే షుగర్ ఉన్నవాళ్ళు ఒక 8 వారాల పాటు 2 టేబుల్ స్పూన్లు పనసగింజల పొడి ఏదో ఒక రూపంలో తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్తారండి. ఇప్పుడు బాగా చల్లారిన ఈ ఆవకాయలోని మనం దగ్గర కరివేపాకు పొడి కానీ అలానే మునగాకు పొడి కానీ ఉంటే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, ఇంకా రుచి ఎన్హాన్స్ అవుతుంది. అలానే ఒక 5 నిమ్మకాయలు రసం కూడా తీసుకుందాము.
తీసుకున్న ఈ రసాన్ని కూడా ఈ పచ్చళ్ళలో వేసి బాగా కలుపుకుందాం. ఆవ పంజెంటుతోటి వెల్లుల్లి వాసనతో గుమగుమలాడే ఈ ఊరగాయని తినే ముందు నేను ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఊరగాయని ఎందుకు రుచి చూడలేదని అంటారండి. అంత రుచిగా ఉండే ఈ ఊరగాయని తప్పకుండా తయారు చేసుకోండి. ఇప్పుడు ఇలా తయారైన దాన్ని ఒక రోజంతా వదిలేసుకుందాము ఊరడానికి. మర్నాడు గుమగుమలాడుతున్న ఈ పనసగింజల ఆవకాయ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక పొడి గాజు సీసాలో మనం నిల్వ చేసుకుంటే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. పులుపు ఘాటు పనసగింజల కమ్మదనంతో గమ్మత్తుగా ఉండే ఈ పనసగింజల ఆవకాయ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలోకి పరాటాల్లోకి వేసుకుని రుచి చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో త్వరలో